రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడింది ఆదోని. హరి కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి, అంతకంతకు విస్తరించాయి. పత్తి బేళ్లు బూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అనుమానిస్తున్నారు. 5 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఆదోని. హరి కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి, అంతకంతకు మంటలు విస్తరించాయి. స్క్రీన్ పై మనం ఆ దృశ్యాలను చూస్తున్నాం. ఇక ప్రమాదానికి గల పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, ప్రమాదానికి అసలు ప్రధాన కారణం ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయా? డీటెయిల్స్ ఏంటి? ఆదోనిలోని హరి జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ కాటన్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క ప్రమాదంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి పత్తి బేళ్లన్నీ కూడా అగ్నికి ఆగుతైన పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా 3 నుంచి 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టుగా అక్కడి వర్గాలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడానికి ఈ యొక్క విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణంగా స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు కూలీలు అందరూ ఉన్నారో వారందరూ ఆ మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి పత్తి బేళ్లు నిప్పంటుకుని దావాలలో మొత్తం మంటలు వ్యాపించిన పరిస్థితి మనం వీడియోలో చూడొచ్చు. పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ వారందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కకు పరిగెత్తిపోయిన పరిస్థితి కనపడింది. అయితే అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించి అక్కడికి వచ్చినప్పటికీ కూడా మొత్తం పత్తి బేళ్లన్నీ కూడా అగ్నికి ఆవుతే బూడిదిగా మారిపోయిన పరిస్థితి కనపడింది. మొత్తంగా అయితే రైతుల నుంచి సేకరించినటువంటి పత్తి కొనుగోలు చేసిన తర్వాత జిన్నింగ్ ఫ్యాక్టరీకి వచ్చాయి. అక్కడ మొత్తంగా 5 కోట్ల రూపాయలకు ఉన్నటువంటి విలువైనటువంటి పత్తి ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఇదంతా పూర్తి స్థాయిలో కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగింది అని చెప్పి స్థానికంగా ఫ్యాక్టరీ వర్గాలతో పాటు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా పోలీసులు ఈ యొక్క సంఘటనను కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ ధరణి కిషోర్.